రైట్, విల్ కమ్ బ్యాక్ టు యూ నుమన్ గారు. శ్రీధర్ గారు, సో విన్నారు నుమన్ గారి పాయింట్స్ అన్ని కూడా మీరు వినడం జరిగింది. సో ఎట్టకేళ్లకు 45 డేస్ బ్రేక్ అయితే పడింది. బట్ ఈ బ్రేక్ పైన కూడా నమ్మకం లేదు, ఎందుకంటే గతంలో కూడా సీజ్ ఫైర్ ని బ్రేక్ చేశారు. ఈ సిచ్యువేషన్స్ చూసినా కూడా సరే, పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ అన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. భారత్ ఎందుకు వహించదు, ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదంటూ కూడా నుమన్ గారు ప్రశ్నిస్తున్నారు. వాటికి మీ సమాధానం ఏంటి? నిన్న మనం మాట్లాడుకున్నట్టు భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి క్లియర్ పిక్చర్ ఉంది. దౌత్యపరమైనటువంటివి ఏ రకంగా ఏ దేశంతో ఏ రకమైనటువంటి వ్యాపార సంబంధము, దౌత్య సంబంధము నెలకొల్పాలి, వాటిని బలపరచుకోవాలి, వాటిని కంటిన్యూ చేసుకోవాలనేటువంటి విషయంలో క్లారిటీ ఉంది. అది ఇప్పటికిప్పుడుగా మన సోదరులు కోరుకున్నట్టుగా వెంటనే మనకు తెలిసేటట్టుగానో, లేకపోతే బహిరంగంగానో ఏదో ఒక జిమ్మిక్ చేసేటట్టుగానో అట్లా చేసేటువంటి పరిస్థితులు లేవు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇరాన్తో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ మనకు ఉంది, ఇజ్రాయెల్తో మనకి ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ ఉంది, తర్వాత అమెరికాతో ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ మనకు ఉంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. ఇజ్రాయెల్తో ఇందాక వారు సోదరులు చెప్పారు, ఇజ్రాయెల్ పొగిడారు నరేంద్ర మోడీ గారు, ఫాదర్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి ఆ రకంగా చెప్పుకుని వచ్చారని చెప్పారు. ఇజ్రాయెల్తో ఈ రోజు ఉన్నటువంటి సంబంధం కాదు, మొదటి ఇచ్చినటువంటి సంబంధము. నరేంద్ర మోడీ గారు ఆ విధంగా మాట్లాడినందుకు యుద్ధం రాలేదు, యుద్ధానికి దానికి కారణం లేదు, ఆ స్టేట్మెంట్ కారణంగా యుద్ధం రాలేదు. వాళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి డిఫరెన్స్. అమెరికా ఒకవైపు నేను అన్నాం కదా, మనం వాళ్ళకి అత్యాశ ఎక్కువగా ఉంది, ప్రపంచాన్ని రూల్ చేయాలి, ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కావాలి, రేర్ ఎర్త్ మెటల్స్ కావాలనేటువంటి ఒక అంబిషన్ ఉంది వాళ్ళకు. తద్వారా ఇరాన్ లో ఉన్నటువంటి లోపాలు, మతతత్వపరమైనటువంటి లోపాలు, వాళ్ళ దేశ ప్రజలే ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత, దేశ ప్రజలను హింసించి చంపుతోంది ఇరాన్ ప్రభుత్వం. ఈ రకమైన అంతేకాకుండా ఇరాన్ చేసినటువంటి మరో పదము ప్రపంచానికి టెర్రరిజాన్ని అందించింది. ఒక ఐసిస్ రూపం కావచ్చు, ఒక హమాస్ రూపం కావచ్చు, హౌతీస్ రూపంలో కావచ్చు, ప్రపంచానికి టెర్రరిజాన్ని ప్రమోట్ చేసింది, బలపరిచింది, ఫండింగ్ చేసింది. తద్వారా అమెరికా ఈ కారణాన్ని బూచి చూపించింది, నువ్వు థ్రెట్ ప్రపంచానికి. హైతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో అతను థ్రెట్ ప్రపంచానికి అని చెప్పేసి చూపించి, అతనికి ఏదైతే హిడెన్ అజెండా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి క్రమంలో యుద్ధం మొదలైంది. భారతదేశము ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం ముందు ఉన్నటువంటి మోడీ గారి ముందు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అజెండా, ఇంపార్టెంట్ అజెండా, ఏకైక అజెండా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను మనం సెటరేట్ చేసుకోవాలి. అందుకని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మన దగ్గర గ్యాస్ 40% ప్రొడక్షన్ ఏది ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ దాన్ని 50%, 60% తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, ఎల్పీజీ ప్రొడక్షన్. అయితే క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో, మనకి 10-15 డేస్ సరిపడే రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో 1998 వాజ్పేయి గారు తీసుకున్నటువంటి స్టెప్ కారణంగా ఈ రోజు ఆ మాత్రం ఉంది. అయితే 2001లో నరేంద్ర మోడీ గారు కూడా ఒరిస్సాలో ఒక పెద్ద ప్లాంట్ ని, కర్ణాటకలో ఇంకో పెద్ద ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. అదిగిన కంప్లీట్ అయితే మనకు ఒక 3 వారాలు 4 వారాలు సరిపోయేంత రిజర్వ్స్ మన దగ్గర ఉండేటివి. డెఫినెట్ గా ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆల్టర్నేట్ గా మనము దీన్ని ఇటువంటి పరిస్థితులు ముందుగానే ఊహించి మనము ఆల్టర్నేట్ ఎనర్జీని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఆల్టర్నేట్ ఎనర్జీ ప్రమోట్ చేసుకుంటూ ఉండడం కారణంగానే సోలార్ కు సబ్సిడీ ఇవ్వడం కారణంగానే ఇండస్ట్రియలిస్ట్ అయితేనేమి, ఫ్యామిలీస్ అయితేనేమి, ఇండివిజువల్స్ అయితేనేమి ఆల్టర్నేట్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి సబ్సిడీస్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. తద్వారా 4 గిగావాట్ ప్రొడక్షన్ ఉండింది భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు. ఈ రోజు 184 గిగావాట్ సామర్థ్యం. ఈ రోజు అసలు ప్రతి ఒక్క భారతీయుడు ఇప్పుడు ప్రధానమంత్రి దౌత్యపరమైనటువంటి అంశాల గురించి కాకుండా, ప్రధానమంత్రి పోయి మధ్యస్థం చేయాలన్నటువంటి విషయాలు కాకుండా, మన స్థానికంగా ఈరోజు సోలార్ ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం రేపు పొద్దున ఏదైనా ఒక వెహికల్ కొనాలంటే ఒక ఆలోచన చేస్తున్నామంటే, వై డోంట్ వి కన్సిడర్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్, వై డోంట్ వి కన్సిడర్ ఎలక్ట్రిక్ ప్యానల్. అంటే మీరు చెప్పింది ఓకే శ్రీధర్ గారు, మీరు చెప్పింది యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక నిమిషం అండి శ్రీధర్ గారు, అండ్ ఒక నిమిషం కాబట్టి సమాజాన్ని కూడా దీని వైపు మనము మీరు చెప్తున్న పాయింట్స్ వ్యాలిడ్. ఎందుకంటే మనం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి, ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ మనకు కావాల్సింది ఏంటి? హర్ముజ్ జలసంధిని కొన్ని రోజులు మూసివేయడం వల్ల మన భారత్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉందో మీరు చూసారు, మనము చూసాం, అందరం చూసాం. ఈవెన్ వంటగది నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ వార్ ఎఫెక్ట్ ఏంటో కూడా. జస్ట్ ఒక గ్యాస్ సరఫరా లేకపోతే, ఆ క్రూడ్ ఆయిల్ లేకపోతే కూడా ఎలాంటి నిత్యావసర ధరల నుంచి అన్ని కూడా పెరిగిపోయి అన్ని స్టేబుల్ లేవు. సో అవి స్టేబుల్ రావాలంటే కూడా ఇరాన్ పర్టికులర్ గా, మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, ఎందుకంటే తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషించింది ఇరాన్ అని చెప్పినప్పటికీ ఒక్క హర్ముజ్ జలసంధిని ఉపయోగించుకొని ప్రపంచ దేశాలపైన ప్రెషర్ తీసుకొస్తుంది. ఈవెన్ మనం కూడా ప్రెషర్ లోకి వెళ్లిన సందర్భం ఉంది. సో మన ఇనిషియేటివ్ ఏంటి, మనం ఏం చేయాలి అనే దానిపైన మీరేమంటారు?
ఈరోజు ఆల్టర్నేట్ మార్కెట్ ఏదైతే ఉందో మనం ఒక హర్మూజ్ జలసంధి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సప్లైలో 20% హర్మూజ్ జలసంధి నుంచి వస్తుంది. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద ఇరాన్. ముఖ్యంగా మనకు వచ్చినటువంటి థ్రెట్ ఏంటంటే ఎల్పీజీ మనం దిగుమతి చేసుకున్నటువంటి 40% ఇండిజినస్ ప్రొడక్షన్, 60% మనం ఏదైతే దిగుమతి చేసుకుంటామో అందులో 90% మనము సౌదీ నుంచి, ఖతర్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఆ రెండు కూడా హర్మూజ్ జలసంధి నుంచి రావాలి. ఇది క్లియర్. ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ అయ్యేందుకు గాను మనం ఈ రోజు రిఫైనరీస్ నుంచి ఎల్పీజీ ప్రొడక్షన్ ను ఎంకరేజ్ చేస్తున్నాం. ఎల్పీజీ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయడం కారణంగా కొంత కంట్రోల్ చేసుకోవడము, కొంత డెఫిసిట్ ని మెయిన్ గా డొమెస్టిక్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఈ 32 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి దేశం లోపల. కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తూ కేవలం 15% మాత్రమే కమర్షియల్. అయితే కమర్షియల్ డెఫినెట్ గా కొరత వచ్చింది. ఆర్టిఫిషియల్ గా దీన్ని రేట్లు పెంచడం ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా గవర్నమెంట్ అయితే వెళ్తుంది, ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో ఏమనేది సబ్సిడైజ్ చేస్తోంది. కానీ స్టిల్ పానిక్ సిచ్యువేషన్ ఉండడం కారణంగా కమర్షియల్ ఫీల్డ్ లో అయితే సిలిండర్ రేట్లకు ఎక్కువగా అమ్మడం, దాని మీద కంట్రోల్ రావాలి. దాన్ని తప్పనిసరిగా ఒక సబ్సిడైజ్ గా, ఒక రేషనలైజ్డ్ గా దాన్ని సప్లై చేసేటువంటి చైన్ ఒకటి బిల్డప్ చేస్తుంది ప్రభుత్వము. అందరికీ కూడా కమర్షియల్ ఫీల్డ్ లో కూడా వీటిని అందించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. ఫోకస్డ్ గా గవర్నమెంట్ పనిచేస్తుంది. అనవసరమైనటువంటి విషయాలు ఏలుపెట్టకుండా, కొత్త కష్టాలు కొని తెచ్చుకోకుండా. ఈరోజు అమెరికా అనేటువంటిది ఒక బలమైనటువంటి దేశం, అయితే ఒక స్టెబిలిటీ లేనటువంటి వ్యక్తుల చేతిలో ఉంది ప్రస్తుతానికి. మరోవైపు ఇరాన్, వాళ్ళు ఈ రెండు దేశాలు కూడా ఇంకో విషయం చెప్తాను. ఈ రెండు దేశాలు కూడా ఎవరి మాట వినరు. ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా శాంతి మతాలను పాటించేటువంటి దేశాలు. శాంతి మతాలకు మారిపోయారు, మా మతాలు అని చెప్పి చెప్పుకుంటారు. రెండు శాంతి మతాలను పాటించేటువంటి దేశాలే. ఈరోజు యేసు ప్రభు మాట అయినట్టు లేరు, మహమ్మద్ ప్రవక్త మాట అయినట్టుగా లేరు ఇద్దరు కూడా. కాబట్టి వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు చెప్పేదని సమాధానం చేసి కన్విన్స్ చేసి అక్కడ వాళ్ళని సెటిలైట్ చేస్తారంటే అది ఎంతవరకు సాధ్యమో మోడీ గారికి తెలుసు. వీటన్నిటి విషయాన్ని మనం గమనించాలి. మనం దేశం వైపు నిలబడాలి. మనం చేతనైనంతగా సమాజానికి ఉపయోగపడేట్టుగా నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం ఈ క్రైసిస్ అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్, మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు వార్ ఎఫెక్ట్ ఏంటో ఏ రకంగా ఉందో, స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైందో, మోదీ